రామ్మోహన్ రావు గారు ఒకటి క్లారిటీ ఇవ్వండి, వస్తాను రాజ్ కుమార్ గారు. డైవర్షన్ పాలిటిక్స్ చేయాలంటే ఇట్లాంటి భారీ సెలబ్రిటీలను టచ్ చేస్తే ఫెయిల్యూర్ అవుతారా, డైవర్ట్ అవుతారా? సో ఒక రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఏవైతే రాజకీయ వ్యవహారాలు ఉన్నాయో, ఒక డిస్సాటిస్ఫాక్షన్ ప్రజల్లో ఉందో, ఇది ఈ రాష్ట్రం వరకే పరిమితం. బట్ ఇట్లాంటి అంశాలని టచ్ చేసినప్పుడు దేశం మొత్తం ఈ ఫెయిల్యూర్ పోతుంది కదా. సో కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో ఎక్కడ కుట్రపూరితంగా వ్యవహరించింది అనుకోవాలి అల్లు అర్జున్ టచ్ చేసిన విషయంలో? ఖచ్చితంగా రామనారాయణ గారితో కూడా ఇదివరకు ఓటీటీల మీద మేము మాట్లాడినాం ఇద్దరం కూడా టీవీలో. ఎందుకంటే నేను ఏమంటున్నానంటే, రామనారాయణ గారు నాకన్నా బాగా చెప్తారు కానీ నేను 2 విషయాలు చెప్తాను. 75 కన్నా ముందు మద్రాసులో పరిశ్రమ మాత్రం మద్రాసులో ఉండేది. జలగా మెంగళరావు గారు, అంతకుముందు పివి నరసింహరావు గారు, వీళ్ళిద్దరూ కలిసి మొత్తం మీద ఈ సినిమా పరిశ్రమను ఈ హైదరాబాద్ తీసుకొచ్చి ప్రయత్నం చేశారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో. అది కొనసాగి వాళ్ళ ఎన్నో స్టూడియోలు, పరిశ్రమ మద్రాసుకు అవసరం లేకుండా అంతా ఇక్కడ డబ్బింగ్లు అన్ని అసలు ఇక్కడ జరుగుతున్నాయి. మొన్నటి దాకా మ్యూజిక్ ఆర్టిస్టులు కూడా అక్కడికి పోయి చేసుకోవాల్సింది, ఇప్పుడు అంతా లేదు, చాలా వరకు ఇక్కడనే జరుగుతున్నాయి. ఒక మంచి ఆశాజనకమైన పరిస్థితి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక నేను రాజకీయంగా మాట్లాడిన 2 నష్టాలు జరుగుతున్నాయి. ఇప్పుడు హైడ్రా మూసి ప్రక్షాళన వల్ల హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ పడిపోయింది, నెంబర్ 1. అది వాస్తవం కనపడుతుంది కదా మనకు. రెండోది ఏం కనపడుతుంది అంటే, సినీ పరిశ్రమ మీద దాడి. మోహన్ బాబుది పూర్తిగా వ్యతిరేకం, వేరు. దాన్ని ఏకీభవించలేదు. ఆ నాగార్జున దానికి పర్మిషన్ ఇచ్చింది ఎవరు? అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం. అక్కడే నాగేశ్వరరావు గారు అక్కడ కూరగాయలు పండించుకున్నాడు. అది FTL భూమి, దాని బట్టి బఫర్ జోన్ లో FTL లో ఉన్న భూమి. దానిలో బిల్డింగులు కట్టడం నేరం, అంతే కూరగొట్టింది కదా, అది వేరు. కానీ ఏమంటా, ఆ తర్వాత వరుసగా జరిగిన సంఘటనలు చూసుకుంటే వాళ్ళ అల్లు అర్జున్ అరెస్టును పూర్తిగా ప్రభుత్వమే కావాలని పోలీసులకు ఇంత దుందుడు చర్య పోలీసులు చేయరు. ఎవరైనా పైనుంచి రాజకీయ ప్రమేయం ఉంటాయి తప్ప చెయ్యరు అంటున్నారు. దీనివల్ల రెండో నష్టం ఏమైంది? మొన్న హైడ్రా దాని వల్ల అదో నష్టం అయింది. రెండో నష్టం శ్రీకాంత్ గారు, ఇవాళ సినిమా పరిశ్రమ తరలిపోయే అవకాశం ఉంటుంది ఇట్లా చేస్తే మాత్రం. ఎందుకంటే మనం మంచి చెడు ఇమేజ్ ఉన్నది, హైదరాబాద్ ఉండాలనుకుంటున్నారు. గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు మొదటి 5 ఏళ్ల అధికారంలో ఉన్నప్పుడు విశాఖపట్నాన్ని హైదరాబాద్ కు ధీటుగా చేస్తే తప్పలేదు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వాళ్ళు కూడా అభివృద్ధి చెందాలి, మంచిదే. కానీ చేద్దాం అనుకుంటే మాకు హైదరాబాద్ లో గతంలో మద్రాసు కంటే ఎక్కువ సౌకర్యాలు ఉండే మాకు, కనుక ఇక్కడనే ఉంటామని వీళ్ళు అక్కడికి పోకుండా ఉన్నారు కదా. రామానాయుడు స్టూడియో కట్టిండు. అయితే అక్కడ కూడా వివాదాలు, రాజకీయ వివాదాలు, కానీ ఇక్కడ మంచిగా ఉంది, సేఫ్ గా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ వెళ్తే కులాల కుంపట్లో పడాలి, రకరకాల కుంపట్లో పడాలి, ఎందుకు అని ఇక్కడ ఉంటే వీళ్ళ మీద కూడా చేస్తే రియల్ ఎస్టేట్ ఇప్పటికీ నాశనం అయిపోయింది. ఈ రెండోది నాశనం అయిపోతుంది. సినిమా పరిశ్రమ కూడా పోతే మనకు హైదరాబాద్, తెలంగాణకు 50% ఆదాయం తెచ్చే మొత్తం, అంటే సినిమా కాదు మొత్తం రియల్ ఎస్టేట్ కానీ అక్కడ పన్నుల వసూలు కానీ ఇక్కడ జరుగుతున్నప్పుడు హైదరాబాద్ ఇమేజ్, హైదరాబాద్ స్టాంగ్ తక్కువ చేసే అవకాశం ఉంటుంది కనుక దాన్ని చేయొద్దని కోరుకుంటున్నాను. రైట్. ఢిల్లీ, మెడ్రాస్, చెన్నై ఇవన్నీ కూడా ఒక సెలబ్రిటీ, బాంబే ఇవన్నీ ఒక సెలబ్రిటీ స్టార్డమ్ ఉన్నటువంటి మెట్రోపాలిటన్ సిటీస్. హైదరాబాద్ కూడా, హైదరాబాద్లో డెవలప్మెంట్, ఐటీ ఎంత ఉందో, రియల్ ఎస్టేట్ ఎంత ఉందో, పొలిటికల్గా ఎంత ఉందో, అండ్ ఇక్కడ ఉన్నటువంటి వనరులు ఎంత ఉన్నదో, ఈవెన్ సినిమా ఇండస్ట్రీ కూడా హైదరాబాద్కి షిఫ్ట్ అవ్వడం చాలా పెద్ద పరిణామాల మధ్యలో మెడ్రాస్ నుంచి రావడం జరిగింది. అట్లాంటి సినిమా ఇండస్ట్రీని ప్రతిసారి ప్రభుత్వం డిస్టర్బ్ చేస్తున్నటువంటి క్రమంలో రేపొద్దున సినిమా ఇండస్ట్రీ డిస్టర్బ్ అయితే ప్రభుత్వానికి నష్టం కాదా? అది ఇక్కడ ఒకటి, ఇందాక ఈ ప్యానెల్లో ఉన్న నాయకులంతా కూడా ఒకటే చెప్తున్నారు, ఎనలిస్టులు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు. ఏదైతే ఇక్కడ ఇష్యూ అనేది నాగార్జున గారికి సంబంధించి, అల్లు అర్జున్ గారికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల మీద వీళ్ళు మాట్లాడుతున్నారు. 1. 2 ఏమంటున్నారంటే, నాగార్జున గారికి సంబంధించి ఎన్ కన్వెన్షన్ హాల్ కూల్చివేతకు సంబంధించి ప్రభుత్వాన్నే తప్పుపడుతున్నారు. అందులో కాంగ్రెస్ పార్టీ పర్మిషన్లు ఇచ్చింది కాబట్టి నాగార్జున గారు ఎన్ కన్వెన్షన్ హాల్ కట్టుకున్నారు, ఇది తప్పు కాంగ్రెస్ పార్టీదే అని చెప్తున్నారు. మరి 10 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ తప్పు చేసిందని మీరు ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు, తప్పు చేస్తే 10 సంవత్సరాలు ఎందుకు ఎన్ కన్వెన్షన్ హాల్ని టచ్ చేయలేకపోతున్నారు అనేది బీఆర్ఎస్ పార్టీ నాయకులకు సూటి ప్రశ్న. మరి తప్పు జరిగిందని మీరే మాట్లాడుతున్నారు, ఎందుకు టచ్ చేయలేదు ప్రభుత్వం? ఆ విషయంలో దెర్ ఈజ్ ఎ లీగల్ సబ్మిషన్స్ ఉన్నాయి. నాగార్జున కోర్టుకు వెళ్ళారా, లేదంటే కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారా, అది లీగల్ సంబంధించినటువంటి విషయం. ఎందుకు ప్రతిసారి సినిమా ఇండస్ట్రీని అంత చులకనగా చూడడం, సినీ సెలబ్రిటీలను అట్లా నోటికి వచ్చినట్టుగా మాట్లాడడం, వాళ్ళని హేళన చేసి మాట్లాడడం? సమంత విషయంలో అట్లానే మినిస్టర్ మాట్లాడడం జరిగింది. శ్రీకాంత్ గారు సమంత కేసులో చూస్తున్నాం కదా మనం. అదే తీసుకొచ్చా, ప్రస్తావన తీసుకొచ్చా. వీళ్ళంతా కూడా చిన్న చితక ఆర్టిస్టులు ఏం కాదు కదా, ఒక భారీ సినీ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం నుంచి ఉన్న వాళ్ళు. అల్లు అర్జున్ ఏం చిన్న స్టార్ కాదు, అక్కినేని సమంత, అఫ్కోర్స్ సమంత కూడా చిన్న స్టార్ ఏం కదా. అక్కినేని నాగార్జున కుటుంబాన్ని ఒకరికి కోర్టుకు వచ్చి పరువు నష్టం వేయాల్సినటువంటి పరిస్థితి. ఈవెన్ కొండ సురేఖ పైన కేటీఆర్ కూడా 100 కోట్ల పరువు నష్టం వేయడం జరిగింది. ప్రభుత్వం ఒక్కొక్కసారి అంటే ప్రజల ప్రేమను కొనాల్సినటువంటి ప్రభుత్వం ఈరోజు ఎందుకు ఇంత వ్యతిరేకతను దిశగా ముందుకు పోతోంది? 1
సినిమా పరిశ్రమకు సంబంధించి సమంత గారి మీద వ్యాఖ్యలు చేశారు. ఒక సినీ ఇండస్ట్రీని ఎందుకు మీరు ఇలా చేస్తున్నారని మాట్లాడుతున్నారు. సినిమా వాళ్ళు వేరు, ప్రభుత్వం వేరు. అయితే ఇక్కడ మాట్లాడితే తప్పు. సమంత గారు సినిమా ఏదైతే మన రాజకీయాలకు సంబంధించిన వారు కాదని మీరు మాట్లాడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఆమె చేనేత బ్రాండ్ అంబాసిడర్. సో ఆమె కూడా ఒక ప్రభుత్వంలో ఒక పార్ట్, ఆమె కూడా ఒక భాగంలో ఉన్నది. కాబట్టి రాజకీయంగా ఏదైతే బీఆర్ఎస్ పాలనలో ఆమె కూడా ప్రభుత్వంతో కలిసి ఆఫ్ కోర్స్ మీరు సింక్ అవ్వట్లా. బ్రాండ్ అంబాసిడర్ గా బహుశా వాళ్ళు పెట్టుకున్నారేమో. సానియా మిర్జా కూడా తీసుకున్నారు. ఇప్పుడు ఏదైతే మహేష్ స్టూడియోలో మాట్లాడుతున్నాడు, సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళని ఇప్పుడు సచిన్ టెండూల్కర్ ని ఎన్నికల కమిషన్ కు బ్రాండ్ అంబాసిడర్ గా, ప్రమోటర్ గా పెట్టుకున్నారు. అట్లా అని చెప్పేసి మనం వాళ్ళని మాట్లాడలేము కదా. వాళ్ళకున్న స్టార్ ఇక్కడ కొండ సురేఖ గారు వారు మాట్లాడిన దానికి చాలా సందర్భాల్లో టూరిజం డిపార్ట్మెంట్ కూడా సెలబ్రిటీలను బ్రాండ్ అంబాసిడర్. అమితాబ్ బచ్చన్ కూడా ఒక రాష్ట్రానికి టూరిజం డిపార్ట్మెంట్ బ్రాండ్ అంబాసిడర్ ఉన్నారు. శ్రీకాంత్ గారు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని విచ్ఛిన్నం చేయాలనేటువంటి ఒక కుట్ర జరుగుతా ఉంది. వాళ్ళ వ్యక్తిగత విలువలకు, వాళ్ళ వ్యక్తిగత ప్రతిష్టలకు భంగం కలిగే విధంగా స్వయంగా ఒక మంత్రియే, తను కూడా ఒక మహిళా మంత్రి అయ్యుండి కూడా తను మాట్లాడినటువంటి తీరు సభ సమాజం మొత్తం కూడా ఒక వేరే వ్యక్తికి, అంటే ప్రతిపక్షాల్లో ఉన్నటువంటి వ్యక్తులపై ఎట్లా పడితే అట్లా మాట్లాడేయచ్చు, మనము ఏది పడితే అది మాట్లాడొచ్చు అని చెప్పేసి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కూడా ఇంత దిగజారుడు రాజకీయాలు చేయరు. సమంత కంటూ ఒక వ్యక్తిగత జీవితం ఉంది, నాగార్జున కంటూ ఒక వ్యక్తిగత జీవితం ఉంది. ఇక్కడ ప్రజెంట్ ఇప్పుడు అల్లు అర్జున్ గారికి కూడా తన విశ్వసనీయమైనటువంటి ప్రతిష్ట గాని, పేరు గాని, సొంతంగా తెచ్చుకున్నటువంటి తీరు గాని కొంత తగ్గించే ప్రయత్నం, ఇవన్నీ ఇలాగే రిపీటెడ్ గా జరిగితే ఇంతకు ముందు రామ్మోహన్ రావు గారు చెప్పినట్టుగా సినిమా ఇండస్ట్రీ హైదరాబాద్ లో ఉండాలా, స్వచ్ఛందంగా వాళ్ళకి వాళ్ళే భయపడి వెళ్ళిపోవాలా. ఇవాళ మోహన్ బాబు గారి కుటుంబంలో జరుగుతున్న విషయానికి కూడా కొంతమంది వ్యక్తులు వెనకాల ఉండి నడిపిస్తున్నారు అనేటువంటిది, అంటే దాన్ని ఇంకా ఎక్స్పోజ్ చేయాలా, దాన్ని భయంగా బయటకు తీసుకురావాలనేది జరుగుతుంది. నేను ఏమంటున్నా అంటే సినిమా ఇండస్ట్రీలో వాళ్ళు స్టార్ హీరోలైనా ఎవరైనా వాళ్ళకు కూడా వ్యక్తిగత జీవితం ఉంటది. మంచి చేసిన వాళ్ళని ఖచ్చితంగా పార్టీలు, ఇవాళ ఈ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ, మరి మొన్న చాలా మందిని పిలిచి తెలుగు తల్లి విగ్రహమో, తెలంగాణ తల్లి విగ్రహమో, కాంగ్రెస్ తల్లి విగ్రహమో కూడా పెట్టుకున్నారు కదా. మరి దాని స్టేజ్ మీద మొత్తం కూడా తెలంగాణ కళాకారులందరినీ పక్కకు నెట్టేసి ఎవరితో చేపించారు? మీరు ఎవరితో పాటలు పాడించారు? ఎవరితో చిందులు వేయించారు? మీది తెలంగాణ సమాజాన్ని గౌరవించారు. నేను అనేది ఏంటంటే నాయకులకు చిత్తశుద్ధుల అల్లు అర్జున్ గారి అరెస్టు ఖచ్చితంగా రాజకీయ కుట్రలతో జరిగింది. తెలుసు. నేను కంక్లూడ్ నాకు అవకాశం రాలేదు, బట్ ఓకే ఫైన్, నేను కంక్లూడ్ చేస్తాను. సినిమా ఇండస్ట్రీతో కుమ్మక్కైంది, కలిసిపోయింది అంతకు ముందు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ. ఉద్యమ సమయంలో సినిమా ఇండస్ట్రీని టార్గెట్ చేసుకుని ఉద్యమం చేసినటువంటి ఈ పార్టీ 9.5 సంవత్సరాల పాలన కాలంలో సినిమా ఇండస్ట్రీతో కుమ్మక్కైపోయి ఆ రామోజీ ఫిలిం సిటీ తినలేదు, ఈ అన్నపూర్ణ స్టూడియో తినలేదు, ఇంకో స్టూడియో ఎక్కువని తినలేదు. వాళ్ళ 9.5 సంవత్సరాల కాలంలో ఆంధ్ర సినిమా వాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ వాళ్ళకి ఎవరికి ఇచ్చింది? తెలంగాణలో ఎవరి పైకి తీసుకొచ్చేసింది? సరిగా వాళ్ళు నిధులు వాళ్ళు ఇస్తే ఎవరు? అది వేరు. రాష్ట్రం వచ్చిన 10 ఉన్నటువంటి సాన్నిహిత్యాన్ని పరిగణలోకి తీసుకొని మాత్రం ఒక విషయం మాత్రం చాలా స్పష్టంగా చెప్పగలుగుతున్నాను. రేవంత్ రెడ్డి గారి ఉద్దేశం ఏంటి? లేదా ఈ డైవర్షన్ పాలిటిక్స్ ఒకటి ఉండొచ్చు, లేదా పోలీసుల అత్యుత్సాహం ఉండొచ్చు. ఎందుకంటే జీవో 29 విషయంలో అదే ఏసీపీ ఉండే ఆ రోజు అక్కడ. అంటే జీవో 29 విద్యార్థుల పైన జీవో 29 వ్యతిరేకంగా పోరాడుతున్నప్పుడు వాళ్ళ రూమ్లలోకి వెళ్ళి మరి కొట్టినప్పుడు అదే ఏసీపీ ఉన్నాడు, ఈ రోజు కూడా అదే ఏసీపీ ఉన్నాడు, వాళ్ళే ఉంటారు, ఆబ్వియస్లీ వాళ్ళే ఉంటారు. సో వాళ్ళ యొక్క అత్యుత్సాహం ఏమైనా ఉందా అనేది కూడా చూడాల్సి ఉంది. మరి ఆ ఏసీపీ కావచ్చు, ఆ డీసీపీ కావచ్చు, వాళ్ళ సొంతంగా ఏమైనా నిర్ణయాలు తీసుకొని ఆయన అక్కడ బెడ్రూమ్ దాకా వెళ్ళి తీసుకొని, అంటే నేను ఏమంటున్నా, ఇవన్నీ కూడా నేను క్వశ్చన్ మార్కే పెడుతున్నా, ఏది కూడా నేను కంక్లూడ్ చేయట్లేదు, ఇదే జరిగిందని చెప్పేసి కంక్లూడ్ చేయట్లేదు. బట్ ఒక విషయం మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది, ఏంటంటే డైవర్షన్ పాలిటిక్స్ లో కాంగ్రెస్ పార్టీ ఆరితేరిపోయేది. ప్రతి 15 రోజులకు ఒకసారి, 30 రోజులకు ఒకసారి ఒక కొత్త రకమైన చర్చను ప్రజల్లోకి తీసుకొచ్చేసి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీల్ని మర్చిపోయే విధంగా, కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అరాచకాలని, అక్రమాలని, వాళ్ళు చేసినటువంటి అవినీతిని బయటపడకుండా చేసే ప్రయత్నంలో భాగంగా ఈ విధంగా చేస్తున్నది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఒక విషయంలో ముత్యాలమ్మ గుడి, నేను ఒక చిన్న పాయింట్ చెప్తాను. ముత్యాలమ్మ గుడి పైన అటాక్ జరిగినప్పుడు అద్భుతుని తీసుకెళ్లిపోయి ఏసీఆర్ లో పెట్టి ట్రీట్మెంట్ చేసి, అదే లగచర్లలో ఒక రైతుకి బేడీలేసి మరి హాస్పిటల్ తీసుకొని వచ్చి, అంటే ఎంత దారుణంగా వీళ్ళ ఒక
ట్రీట్మెంట్ ఉంది ప్రజల పట్ల అనేది మనం ఆలోచించాల్సిన విషయం. అక్కడ అదే ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. ధర్నా ఒక చేస్తే, point miss అవుతుంది అదే నాకు. ముత్యాలమ్మ భక్తులు ధర్నా చేస్తే వాళ్ళని ఇష్టం వచ్చిన లాఠీ చార్జ్ కొట్టి ఒక్క నిమిషం. లాఠీ చార్జ్ చేసి వాళ్ళు అక్కడ గాయపరిచినటువంటి సమయం కూడా మనం అది కూడా ఆ సందర్భం కూడా మనం మర్చిపోకూడదని నేను చెప్తా రైతులను ఉన్నాను. రోడ్ల మీద మొత్తానికి- కార్లతో దొక్కించిన మొత్తానికి పార్టీ బీజేపీ పార్టీ ఇవాళ రైతుల గురించి మాట్లాడడం సిగ్గుచేటు. ఎందుకనంటే ఒక్క నిమిషం, అక్కడ ఒక్క నిమిషం, జైలర్ ఒక్క గారు నిమిషం. సంజీవ్ రెడ్డి One గారిని second, అరెస్ట్ one second. ఒక point. ఆయనను సస్పెండ్ చేయడం జరిగింది నిన్న ఒక్క నిమిషం, లగచర్ల ఒక్క ఇష్యూకు సంబంధించి. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, ఒక పాయింట్, ఒక సంజీవ్ point రెడ్డి నాకు గారిని కావాలి. సస్పెండ్ చేయడం జరిగింది. రాజ్ కుమార్ 1 సెకండ్, 1 సెకండ్. రవికుమార్ గారు ఒక్క నిమిషం, సత్యనారాయణ గారు ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, 1 సెకండ్. రవికుమార్ గారు, రవికుమార్ గారు కేవలం డైవర్షన్ చేస్తారంతా కానీ రవికుమార్ గారు 1 సెకండ్. సత్యనారాయణ గారు ఒక పాయింట్ చెప్పండి. ఒక అభిమాని, ఒక మహిళ ఫ్యాన్ చనిపోయింది, ప్రజలకు ఏం చెప్పాలి అన్నది ఒక ప్రశ్న ఇక్కడ కనిపిస్తోంది. సినిమా వాళ్ళు వ్యాపారం సార్ 1 సెకండ్. సినిమా వాళ్ళు వ్యాపారమే చేస్తున్నారు, డబ్బులు పెట్టి సంపాదిస్తున్నారు. వాళ్ళు ఏమైనా ఇండియా పాక్ బార్డర్ లో యుద్ధం చేస్తున్నారా అన్నది ముఖ్యమంత్రి నుంచి ఒక ఘాటు వ్యాఖ్య వచ్చినట్టుగా తెలుస్తోంది. ఏం చెప్తారు? ఏమండి, మేము బార్డర్ లో యుద్ధం చేయడానికి సినిమా వాళ్ళు ఏం సంబంధం లేదు. దానికి వేరే ఆర్మీ ఉంది. మేము ఓన్లీ సినిమా వ్యాపారం కోసం సినిమా తీస్తున్నాము. ఈ సినిమా హిట్ అయిన వాళ్ళు ఏమో సూపర్ హిట్ అయిన వాళ్ళు బాగుంటారు, ఫ్లాప్ అయిన వాళ్ళు ఇంటికి పోతున్నారు. సినిమా ఇండస్ట్రీలో 10% సక్సెస్ ఉంది, 90% ఫెయిల్యూర్ ఉంది. సినిమా ఇండస్ట్రీలో మీరు చూసుకోండి, 100 మంది నిర్మాతలు ఉంటే 90 మంది నిర్మాతలు ఏ సంవత్సరం ఆ సంవత్సరం మారిపోతున్నారు. స్టాండర్డ్ గా ఉండి 10 మెంబర్సే, మిగతా నెక్స్ట్ ఇయర్ వచ్చి మళ్ళీ 90 మంది కొత్త వాళ్ళు వస్తున్నారండి. నేను చెప్పేది ఏంటంటే ఈ డిబేట్ లో నేను కేవలం పాల్గొంది ఒక సినిమా వాడిగా. సినిమా హీరోని అరెస్ట్ చేయడం అనేది అన్యాయం, దానికి తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనికి రేపు పొద్దున్న చిరంజీవి గారు బ్యాక్గ్రౌండ్ లేదా ఇంకో బ్యాక్గ్రౌండ్ మీ అందరికీ చెప్పారు కదా, కుటుంబం బ్యాక్గ్రౌండ్ అని. అరెస్ట్ చేయడానికి ఎవరున్నారో ఎవరు లేరు నాకు తెలియదు, కానీ విడుదల చేయడానికి మాత్రం చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ నడుము కట్టుకున్నారని నా ఇన్ఫర్మేషన్ అండి. ఖచ్చితంగా ఈవేళ బెయిల్ రావడానికి కానీ రిలీజ్ చేయడానికి కానీ చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారి ఇన్ఫ్లుయెన్స్ దాంట్లో ఎంతో కొంత ఉంది ఖచ్చితంగా. రెండోది, సినిమా వాళ్ళు ఎప్పుడు కూడా ప్రభుత్వాన్ని సహకరిస్తున్నారు. ప్రభుత్వం ఏం చెప్తే ఆ ప్రభుత్వానికి మేము ఎప్పుడు సహకరిస్తున్నాము. కరోనా టైంలో కానీ ఇంకో టైంలో కానీ ఇంకో టైంలో కానివ్వండి. థ్యాంక్ యూ సత్యనారాయణ గారు, థ్యాంక్ యూ సో మచ్. మహేష్ గారు, దత్తాత్రేయ గారు.